ఓం నమో వెంకటేశాయ. హలో ఎవ్రీవన్. ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మమ్మీ నేను అయితే అలా రైల్వే స్టేషన్లో కూర్చున్నాము. నేను ఫస్ట్ మాట్లాడిన మాటతోటి మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమైపోయి ఉండాలి. మనం అయితే తిరుపతి వెళ్తున్నాము. ఫస్ట్ మనకి అప్పటికప్పుడు బుక్ చేయడంతో ఆర్ఏసీ సీట్స్ అయితేనే మనకి బుక్ అయినాయి. సో ఇంక అడ్జస్ట్ అవుతున్నాం అలా. లెట్స్ బర్త్ కోసం వెయిట్ చేయాలి. టీసీని అయితే అడిగాము, బెడ్స్ ఉంటే చెప్తా అని చెప్పారు. నాకు కోల్డ్ వల్ల నా వాయిస్ అయితే ఇలానే ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బట్ నెక్స్ట్ వీడియోకి అయితే ఇలా ఉండదు కన్ఫామ్గా. ఇంకా ఫైనల్లీ బెర్త్ అయితే వచ్చింది మనకి. ఇంకా అలా స్లీప్ వేసేసాము. నేను ఇంకా అయితే మొత్తం చూపిస్తున్నా. ఇది యాక్చువల్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట, మనం పడుకున్నది అయితే. ఇది సెకండ్ ఏసీ మనకి దొరికినవి అయితే. ఇంకా ఫైనల్లీ మార్నింగ్ అయితే తిరుమల రీచ్ అయిపోయాం. అయ్యో బాబోయ్, ఇక్కడున్న అసలు ఒక పవర్ అంటారు కదా, పవరే వేరు. చాలా బాగా అనిపించింది తిరుపతిలో దిగిన వెంటనే. ఇంకా తిరుమల వెళ్ళకుండానే చూసారు కదా డాడీ నేను హాయ్ చెప్తున్నాము. ఇంకా మన క్యాబ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. మనమైతే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో దానికోసం అయితే వెయిటింగ్. ఆయన అటు ఇటు ఒక 10 సార్లు అయితే తిప్పించారు అడ్రస్ ప్రాబ్లం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం క్యాబ్ అయితే ఎక్కేసాము. ఆ ప్లెజెంట్ ఎయిర్ మార్నింగ్ ఎంత రిఫ్రెషింగ్గా ఉందంటే నిజంగా ఇక్కడున్న ప్రశాంతత ఇంకెక్కడ దొరకదనిపించింది నాకైతే. అందుకే మేబీ తిరుమల అంటే స్వర్గం అని అంటారేమో. నిజంగా స్వర్గమే తిరుమల అంటే. చూసారు కదా కొండ అయితే మనం పైకి వెళ్తామన్నమాట. చూసారా ఇదంతా చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన కింగ్డమ్ ఇదంతా, ఆయన రాజు పైన ఉంటారు, మనమందరం జస్ట్ ఆయన దర్శనం కోసం వెళ్తాము. నాకైతే ఎప్పుడు వెళ్ళినా ఇలానే అనిపిస్తుంది. ఇంకా ప్లెజెంట్ ఎయిర్ అంతా నేను మొత్తం ఎంజాయ్ చేస్తున్నా. విండోస్ మొత్తం దించేసా, ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు ఏసీస్ అవి ఆన్ చేయారంట కొండ పైకి వెళ్ళేటప్పుడు. ఇంకా నేను మొత్తం ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే మేము 3 ఇయర్స్ పైన అయింది తిరుమల వెళ్ళి, తిరుపతి కాదు తిరుమల వెళ్ళి. ఎందుకంటే మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆయన పిలిచినప్పుడే వెళ్తాం మనం అని అంటారు కదా, అదైతే డ్యామ్ షూర్గా నిజం అనమాట. ఎందుకంటే మేము ఎన్నిసార్లు ట్రై చేసినా వెళ్ళలేకపోయాము. ఫైనల్లీ ఇప్పుడైతే తిరుమలలో ఉన్నాము, పైకి వెళ్తున్నాము. ఐ వాజ్ సో బ్లెస్డ్ అనిపించింది నిజంగా. ఆయన అనుగ్రహం ఉంటే కానీ ఏం జరగదు అని అంటారు కదా, అది మాత్రం నిజంగా నిజం. ఇంకా మొత్తం నేను వ్యూని అయితే క్యాప్చర్ చేస్తున్నా. కొండలు ఇంకా ఫారెస్ట్ ఏరియా కదా ఇదంతా. సో మధ్యలో వెహికల్స్ కూడా ఆగవంట, ఎందుకంటే ఇక్కడ రిపోర్టింగ్ టైం కింద టోల్ ప్లాజా దగ్గర రిపోర్ట్ చేసిన టైం అండ్ పైకి వెళ్ళాక టోల్ ప్లాజా దగ్గర రిపోర్ట్ చేసిన టైం వాళ్ళు చూస్తారంట. మ్యాక్సిమం ఇంత టైంలో వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఉంటుందంట. సో మధ్యలో ఎవరు ఆగట్లేదు అండ్ ఫొటోస్ అవి తీసుకోవట్లేదు, ఆగకూడదంట, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొన్ని సెక్యూరిటీస్ ఇష్యూస్ వల్ల ఆగకూడదైతే చెప్పారు. ఫైనల్లీ మనం పైకైతే రీచ్ అయిపోయాం. అండ్ దిస్ ఇస్ ద తిరుమల అనమాట. యాక్చువల్గా నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తిరుపతి అంటే కింద ఉన్నది తిరుపతి అనమాట, అలిపిరి దగ్గర ఉండేది. అండ్ పైన తిరుమల అంటారు. సో రెండు కలిపి తిరుమల తిరుపతి దేవస్థానం అని అయితే అంటారు. నాకు ఈ మధ్యనే తెలుసుకున్నా. సో నాలాంటి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి మాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా. పైకి వెళ్తున్నప్పుడు వాము ఎంత బాగుందో నిజంగా. అంత స్లోప్ ఏరియాస్ మొత్తం, బట్ నిజంగా చాలా చాలా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. అంటే లైక్ మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు. అంటే నీట్గా కట్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి రోడ్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ అనేది అస్సలు వాడకూడదు. మనం కింద నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ అవి తెచ్చినా కూడా మన కింద టోల్ ప్లాజా దగ్గర చెకింగ్ అనేది జరుగుతుంది. ఎవ్రీ టైం మనం కిందకి వెళ్ళి పైకి వెళ్తున్న ప్రతిసారి చెక్ అయితే చేస్తారు. మన లగేజ్ చెకింగ్ అండ్ వెహికల్ చెకింగ్ కూడా అవుతాయి, రెండు కలిపే అవుతాయి. అండ్ పైకి వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే మేము టీటీడీ యాప్లో అయితే అకామిడేషన్ బుక్ చేసుకున్నాం. సో దానికోసం సిఆర్ఓ ఆఫీస్కి అయితే ఫస్ట్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కోడ్ అనేది అక్కడ ఉంటుంది, అది స్కాన్ చేసినాక ఒక 10 మినిట్స్కి మన మెసేజ్ అయితే వస్తుంది. అంటే మనకి ఎక్కడ అకామిడేషన్ ఇచ్చారు అండ్ ఏ రూమ్స్ అలాట్ చేశారు అని చెప్పేసి. సో దానికోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి బయటనే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే రాకపోతే మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత రమ్మని అయితే చెప్పారు. ఎందుకంటే టీటీడీ యాప్
యాప్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ అందరికీ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఇంకా బాబాయ్ నేను అలా కూర్చుని ఉన్నాము ఆ మెసేజ్ కోసం. నాకే వస్తుంది అనమాట మెసేజ్, ఎందుకంటే నా లాగిన్లో అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి. సో ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో సరదాగా నేను ఈ లోపు క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అరౌండ్ అలా అవుతుంది. మనం పైకి వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అవంతా చేసుకునేసరికి ఇంకా మనకు మెసేజ్ అయితే వచ్చేసింది. మనది వచ్చేసరికి ఆదిశేషు రూమ్స్ అనమాట. ఆదిశేషు హోటల్ అనమాట, యాక్చువల్గా లాడ్జ్ అది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము 3 కత్తిర్లు ఇస్తారు కదా, సో మేము దానికి వెళ్ళేటప్పుడే 3 కత్తిర్లు అనేది ఇచ్చేసాం అనమాట. స్టార్టింగే ఇచ్చేసాము. సో అక్కడ కట్ అయితే చేపించేసుకున్నారు. ఇంకా దానికి నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్గా. ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. మేము 300 రూపీస్ దర్శనంకి అయితే బుక్ చేసుకున్నాం. మాకు టైం స్లాట్ వచ్చేసరికి 2కి ఇచ్చారు. మేము రెడీ అయ్యి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాలి కాబట్టి సో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోదామనే ఫిక్స్ అయ్యాము. మా రూమ్స్ వచ్చేసి ఇవే అనమాట. ఆదిశేషు అంటే మాకు టైం లేకపోవడంతో మేము ర్యాండమ్గా టీటీడీ యాప్లో అయితే బుక్ చేసేసాము. వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకోవాలన్నమాట. అంటే టీటీడీ యాప్లో బుక్ చేస్తే వాళ్ళు అలౌట్ చేస్తారు మనకి. అంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏమి ఉండదు. మనం ఎంతమందో జస్ట్ చెప్తే వాళ్ళు దాన్ని బట్టి రూమ్స్ అయితే ఇస్తారు. ఇవి వచ్చేసరికి 2 రూమ్స్ అటాచ్డ్ అనమాట. చూసారు కదా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంది వెళ్ళిన వెంటనే. ఇది వచ్చేసరికి అంటే ఒక 2కి అనమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా మా పిన్ని కూడా రావాలి. పిన్ని రాకపోవడంతో బాబాయ్ ఒక్కళ్ళే వచ్చారు. పిన్ని బాబాయ్కి అండ్ మాకు కలిపి తీసుకున్నాము. 2 కలిపి రూమ్స్ అనమాట ఇది. నేను మీకు రూమ్ అంతా అయితే చూపించేశాను. అంటే లాస్ట్లో అప్పటికప్పుడు బుక్ చేయడంతో మేము ఎలా వస్తాయో ఏంటి అనుకున్నాం. బట్ బాగానే వచ్చినాయి, బాగున్నాయి, కంఫర్ట్గానే ఉన్నాయి. ఇక్కడ అసలు ఏసీ అవసరం లేదు. యాక్చువల్గా మేము ఏసీ తీసుకున్నాం కానీ యూస్ చేయాల్సిన పనే లేదు, ఎందుకంటే అంత చలిగా ఉంది. 1 మిర్రర్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది ఓవరాల్గా రూమ్ అయితే. ఇంకా మనం అయితే ఫ్రెష్ అవ్వాలి, దర్శనానికి టైం అవుతుంది కాబట్టి. నేను మీకు చూపించడానికి మొత్తం అయితే క్యాప్చర్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోతా. ఇంకా ఫ్రెష్ అయ్యి అలా బయటకు అయితే వచ్చేసాము, ఎందుకంటే టైం మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి. బయట అయితే ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా ఎవరు లేరు. మేము ఇంక స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసరికి మేము వరాహ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇలా ఉందన్నమాట, క్రౌడ్ ఎక్కువగానే ఉంది. బట్ వెళ్ళాలి కదా మనం. ఫస్ట్ వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే పెద్ద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంట. ఇది చాలామందికి తెలియదు, నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. లైన్ చూసారా, వామ్మో ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు అని అనుకున్నాము. బట్ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది. ఎందుకంటే పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి ఒక 3 ప్రామిసెస్ అయితే చేశారంట. అందులో ఒక ప్రామిస్ ఏంటంటే నా దగ్గరికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఫస్ట్ నిన్ను దర్శనం చేసుకుని రావాలి అని చెప్పేసి వరాహ నరసింహస్వామితో చెప్పారని చెప్పి పురాణాల్లో అయితే ఉంది. సో కంపల్సరీగా వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే పెద్ద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంట. అలా అయితేనే మనం కోరుకున్న కోరికలు పూర్తిగా నెరవేరుతాయంట. ఒకవేళ దర్శనం చేసుకోకుండా వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకోకుండా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళినట్టయితే మనకి కోరికలు సరిగ్గా నెరవేరు అని చెప్పి ఆ పురాణాల్లో అయితే ఉంది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మనం దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ దాని ఆపోజిట్లో ఉన్న వేంగమాంబ అన్న సమారాధనకి అయితే వచ్చేసాము. ఇక్కడ పెయింటింగ్ చూసారు ఎంత బాగుందో నిజంగా. ఆ కొండ యొక్క పోర్ట్రేట్ మొత్తం చేశారు. ఇంకా మేము భోజనం చేసేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళొచ్చేసాం. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. 300 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళాం మేము. ఇంకా ఫోన్స్ అలో లేదు కాబట్టి మేము ఒక సైడ్ పెట్టేసి అయితే వెళ్ళిపోయాం మేము. చాలా బాగా జరిగింది. నా ఎగ్జైట్మెంట్ చూసారు కదా, ఒక 3 అవర్స్ అంత లైన్లో నుంచున్నాం. బట్ ఆయన్ని చూసిన వెంటనే అవన్నీ మర్చిపోయాం. మెయిన్గా దర్శనం అయిపోయిన తర్వాత చాలాసేపు గుడిలోనే ఉన్నామన్నమాట. రియల్లీ బ్లెస్డ్ అనిపించింది ఆ రోజైతే. నా కళ్ళల్లోనే మీ హ్యాపీనెస్ అంతా చూడొచ్చు మీరు, నా హ్యాపీనెస్ ఎంత బాగా అనిపించింది. ఇంకా రిలాక్స్ అయిపోతున్నాం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే కొన్ని తెచ్చుకున్నాం, చెగోడీలు అండ్ కొంచెం బ్రౌన్ బ్రెడ్. ఇంకా అలా ఈవినింగ్ సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నాం. వామ్మో చలి చూసారా, నేను మొత్తం కప్పేశాను. ఇంకా క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఒక 3 డేస్కి బుక్ చేసుకున్నాం ఆ క్యాబ్ వచ్చేసరికి. సో ఇంకా అక్కడికి వెళ్ళినా క్యాబ్లోనే వెళ్తున్నాం అనమాట. రెయిన్ అయితే పడుతుంది లైట్గా, సైక్లోన్ చెప్పారు కదా, సో అందుకే ఇలా ఉందంట. బాగా చలిగా ఉంది, వామ్మో అనిపించింది నిజంగా. నేను మమ్మీకి హాయ్ చెప్తుంటే నేను వీడియో తీసుకుంటే
తీసుకుంటున్నాను వెనక్కుంటుందంట. క్యూట్ కదా! ఇంత ఇన్నోసెంట్ పేరెంట్స్ మనకి ఈ జనరేషన్‌లోనే దొరుకుతారు. మన నెక్స్ట్ జనరేషన్ అంతా వేరేలా ఉంటదని మనకి తెలుసు. ఇంక నేను అలా వ్యూనైతే ఎంజాయ్ చేస్తున్న. సాంగ్స్ అయితే పెట్టారు మంచిగా. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ నైట్ టైం ఎలా ఉంటుందో తిరుమల ఎక్స్‌ప్లోర్ చేద్దామని అయితే బయటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్దామని ఆలోచించే టైంలోనే అక్కడ మనం మార్నింగ్ వరాహస్వామి టెంపుల్ దగ్గరే అక్కడ ఊరేగింపు అయితే చేస్తారంట. హారతి అది ఇచ్చి ఈవినింగ్ దేవుడిని అవి చూద్దాం అనుకున్నాం. బట్ ఇట్స్ టూ లేట్. అప్పటికే హారతి అవన్నీ అయిపోయినాయి. ఎగ్జాక్ట్గా 6కి ఇస్తారు. ఇక్కడ మనకైతే అరౌండ్ 7 అయిపోతుంది. సో ఇంకా అది మిస్ అయిపోయాం. బట్ మాడవీధిలో అయినా తిరిగి వచ్చని చెప్పేసి మేము అలా అక్కడికే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం, మార్కెట్ అదంతా ఉంటుందని చెప్పేసి. ఈ గేట్ వచ్చేసరికి N6 గేట్ అనమాట. అట్లా మా వెహికల్ ఇక్కడే పార్క్ చేసుకుని ఇంకా మేము నడుచుకుంటూ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. నేనైతే నామం పెట్టించుకున్నా. మార్నింగ్ కంగారులో నామం పెట్టించుకోవడం కుదరలేదు. సో ఇక్కడ పెట్టించుకున్నాను. చలి అయితే నిజంగా చంపేస్తుంది. అంత చలిగా చల్ల గాలి వామ్మో అనిపించింది. ఇంకా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా మార్నింగ్ ప్రసాదం కోసం అయితే వెళ్ళిన దారిలోనే మొత్తం తిరుగుతున్నాము. అప్పుడు ఫోన్ లేక క్యాప్చర్ చేయలేదు. ఇందాక చూపించా కదా, అదే ప్రసాదం తయారు చేసే చోట అనమాట. మనం ప్రసాదాలు కూడా అక్కడే తీసుకుంటాము. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ పక్కనే అనమాట. మెయిన్ టెంపుల్ ఈ సైడ్ మనకి రైట్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్ యొక్క కాంపౌండ్ వాల్. ఎంత పెద్దగా ఉంది కదా, నిజంగా చాలా బాగా అనిపించింది. ఆయన దగ్గర ఉన్న, ఆయన గుడి బయట తిరిగిన ఆ పవర్ అండ్ ఎనర్జీ చాలా వేరు. నిజంగా ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది నిజంగా తిరుమలలో. బ్యాడ్ ఎనర్జీ అంతా తొలగిపోయి నిజంగా ఈవిల్ అయి ఉన్న మొత్తం పోయి ఆయన దగ్గర అలా ఉండిపోవాలని అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కోనేరు అనమాట. అంగ ప్రదక్షిణ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఇక్కడే స్నానం చేసి లోపలికి అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యారియర్స్ అయితే పెట్టారు. మెయిన్ టెంపుల్ ఇదే అనమాట. మనకి చాలా బాగుంది కదా నైట్ టైం. నిజంగా తిరుమల అందాలు అంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే ఇంతకు మించి అందమైతే తిరుపతిలో లేనే లేదు. ఎందుకంటే ద వరల్డ్స్ బ్యూటిఫుల్ టెంపుల్ అని నేనైతే చెప్తాను. నాకు అంత ఇష్టం తిరుమల అంటే. నిజంగా హెవెన్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వెంటనే. ఆ గాలి, ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఎంత ప్లెజెంట్గా ఉంటుందో చెప్పలేను నిజంగా. అండ్ గుడి ఆపోజిట్లో కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. పైకి వచ్చి దేవుడికి అయితే దీపం వెలిగిస్తారు. ఇలానే మేమైతే వెలిగించాము. మమ్మీ డాడీ అయితే వెలిగిస్తున్నారు. నేనైతే కొంచెం క్యాప్చర్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరితో షేర్ చేసుకోవడానికి. అండ్ దెన్ అయిపోయిన తర్వాత కొన్ని క్లికింగ్స్ అయితే తీసుకుని ఇంకా అలా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దేవుడి బొమ్మలు, తాడులు, ఇంకా కావాల్సినవి దేవుడికి సంబంధించినవి స్టాట్యూస్ ఇంట్లో పెట్టుకునేదానికి, దీపాలు అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతారనమాట. లోకల్ మార్కెట్ ఇది. గుడి ఆపోజిట్లోనే కిందకు ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. నేను చూసారా, మేమిద్దరం నామం పెట్టుకుని ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. ఇంకా బయటకైతే వచ్చేసాము. నిజంగా బయటకు వెళ్తున్నా, లోపలికి వెళ్తున్నా, ఓం నమో వెంకటేశాయ అనే మంత్ర చాంటింగ్ చేస్తుంటే నిజంగా నాకు హెవెన్లా అనిపించింది. ఇంక దాని తర్వాత తినడానికి అయితే వచ్చేసాం. వడ అయితే చెప్పుకున్నాం మేము. ఒక 2 వడ చాలా బాగున్నాయి నిజంగా. కాస్ట్ కూడా పర్లేదు. అండ్ తిరుమల మోస్ట్ ఫేమస్ హాట్ బాదం మిల్క్ అయితే చెప్పుకున్నాము. బాగుంది. మీరు స్వీట్ బాదం పాలు తాగితే ఎలా ఉంటుందో అలానే హాట్ ఉంటుంది అనమాట. బాదం పాలు నచ్చే వాళ్ళకైతే తప్పనిసరిగా నచ్చుతుంది, ట్రై చేయండి. అండ్ తిరుమలలో గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఫేమస్ అంట. నేను ట్రై చేద్దాం అనుకున్నా, బట్ కంపెనీ అవర్ లేక ట్రై చేయలేదు. మీరు వెళ్తే పక్కా ట్రై చేయండి. ఇంకా మనం అయితే రిటర్న్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అంకుల్ మంచిగా సాంగ్స్ పెట్టారు. ఇంకా అవన్నీ వింటూ నేను క్యాప్చర్ చేసుకుంటూ అలా సైలెంట్గా నిద్ర వచ్చేసేలా అయిపోయింది. ఇంకా కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్ గాలి. ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం. ఇదే అనమాట మా డే 1 ఇన్ తిరుమల. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో షేర్ చేసుకుంటాను. నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.